హాయ్ అందరికీ. ఈరోజు మీతో మా ఇంట్లో ఉన్న అందమైన ఫ్లవర్ గార్డెన్ని షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్న మొక్కలు, పువ్వులు ఇవన్నీ ఇంట్లో ఉండగా మనసే ఎంత పీస్ఫుల్గా మారుతుందో నిజంగా చెప్పలేం. ఇప్పుడు ఒక్కొక్క మొక్కను దగ్గరగా చూపిస్తూ మీతో మాట్లాడుతూ వెళ్ళబోతున్నా. మొదటగా రోజ్ ప్లాంట్. గులాబీ మొదటగా మా గార్డెన్ అందాల రాణి గులాబీ. రోజ్ మొక్క అంటే కేవలం పువ్వే కాదండోయ్, ఇంటికి ఫ్రెష్నెస్ ఇచ్చే ప్రేమ, అందం అన్నీ తీసుకొచ్చే మొక్క. మా దగ్గర ఎరుపు, పింక్, పసుపు మరియు తెల్ల రంగుల రోజ్ మొక్కలు ఉన్నాయి. ఉదయం పూసే ఆ పూల సువాసన ఇంటి మొత్తం పరిమళంతో నిండిపోతుంది. రోజ్ మొక్కకి కాస్త కేర్ అవసరం ఉంటుంది, కానీ అది ఇచ్చే ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేం. రోజు నీళ్ళు, కాసింత సన్లైట్, మధ్య మధ్యలో ప్రూనింగ్ చేస్తే చాలా అందంగా పూస్తుంది. చూసారుగా ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్క పువ్వు నిజంగా. నెక్స్ట్ కనకాంబరం. ఇప్పుడండి గోల్డెన్ కలర్తో అందరినీ ఆకర్షించే కనకాంబరం. చిన్న చిన్న పసుపు పూలు పూసే సమయంలో మా తోట మొత్తం బంగారు కాంతిలా మెరిసిపోతుంది. ఈ మొక్క చాలా సింపుల్, తక్కువ నీరు, తక్కువ కేర్తోనే బాగా పెరుగుతుంది. వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ పూలు ఇస్తుంది. కెమెరాలో చూసినా అత్యంత అందంగా కనిపించే మొక్కల్లో ఇదొకటి. కనకాంబరం పూలంటే నాకు చాలా ఇష్టమండి. తరువాత మందారం. ఇప్పుడు మా తోటలో స్పెషల్ బ్యూటీ మందారం. పెద్ద పెద్ద పూలు ఇంటి ముందు పూస్తే మొత్తం వాతావరణమే చేంజెస్ అవుతుంది. అందుకే ఇది మా ఇంట్లో చాలా ప్రత్యేకమైన మొక్క. ఈ మొక్కకు మంచి సన్లైట్ ఇస్తే, రెగ్యులర్ నీళ్లు పోస్తే రోజుకి 2 నుంచి 3 పువ్వులు కూడా పూస్తాయి. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవే కాకుండా మా తోటలో చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇలా మా ఇంట్లో ఉన్న చిన్న కానీ ఎంతో అందమైన గార్డెన్ ప్రతిరోజు మా జీవితంలో ఫ్రెష్నెస్, పీస్, పాజిటివిటీ తీసుకొస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక ప్లాంట్ అయినా పెట్టండి. మొక్కలంటే కేవలం అలంకారం కాదండి, అవి మన రోజువారీ జీవితానికి హ్యాపీనెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.